భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకు ముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు ఉంటుందా పెద్దవంగర పోలీస్ స్టేషన్లో సార్. మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. కాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు. చాలా కొట్టడం జరిగింది. చాలా బాధ ఉంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు. మొన్న ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉన్నది చాలా.